మన శరీరంలో అరచేతులు ప్రత్యేకమైనవి. వీటిపై గీతలు ఉంటాయి. వాటిపై ఆధారపడి ఏకంగా హస్త సాముద్రిక శాస్త్రం కూడా ఉంది. ఈ గీతల ఆధారంగా కొంతమంది మన భవిష్యత్తును చెబుతుంటారు. అయితే వారు చెప్పేదానికి శాస్త్రీయ ఆధారాలు లేవన్నది హేతువాదుల వాదన. ఇంతకీ ఈ గీతలు ఎందుకు ఏర్పడతాయి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. తల్లి గర్భంలో శిశువు తయారయ్యే సమయంలో ఈ గీతలు ఏర్పడతాయి. ఎందుకంటే అరచేతులకు ముడుచుకునే స్వభావం ఉంటుంది. గర్భంలో చేతులు తయారయ్యే సమయంలో శిశువు తన అరచేతులను ఎలా మడిస్తే అలా గీతలు ఏర్పడతాయి. అందుకే ఈ గీతలు అందరికీ ఒకేలా కనిపించవు. మనం మన అరచేతులను మడిచి చూస్తే ఎక్కడ అరచేయి వంగుతుందో అక్కడ ఆ గీతలు స్పష్టంగా కనిపిస్తాయి. అరచేతిలో ముడుచుకునే కీళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆ ఎముకలకు తగినట్లుగా చర్మం ఏర్పడుతుంది. కీళ్లను మడిచేటప్పుడు చర్మం కూడా మడతపడుతుంది. ఆ సమయంలో గీతలు ఉన్న చోట చర్మం లోపలికి వెళ్తుంది. ఇలా జరగడానికి కారణం నార కణాలు. వీటిని ఇంగ్లీష్లో ఫైబ్రోస్ టిష్యూ అంటాం. చేతులను ముడిచేటప్పుడు ఈ నార కణాలు చర్మాన్ని గుంజి లోపలికి లాగుతాయి. ఇవి ఏ ఏ ప్రాంతాల్లో లోపలికి లాగుతాయో ఆ ప్రాంతాల్లో అరచేతి రేఖలు ఏర్పడతాయి. నిజానికి అరచేతిలో ఏ గీతలు ఉండవు. అరచేతిని మడిచినప్పుడు చర్మం ముడుచుకోవడం వల్ల అక్కడ గీతల్లా కనిపిస్తాయి. దీని వెనుక నార కణాలు పనిచేస్తూ ఉంటాయి. అవే లేకపోతే అరచేతి చర్మం పనితీరు సరిగా ఉండదు. అందువల్ల ఈ గీతలు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది అనుకోవచ్చు.